ప్రధాని మోడీని గానీ ఇతర కేంద్ర మంత్రులను గానీ ప్రత్యేకంగా ఎప్పుడూ కలవని సైఫ్ అలీ ఖాన్ అండ్ ఫ్యామిలీ ఇటీవలే ఎందుకు కలిసింది? మోడీని కలిసిన తర్వాత వాళ్ళు అనుకున్నది జరగలేదా? ఆ తర్వాతనే ముంబైలో సైఫ్ మీద అటాక్ జరగడం కాకతాళీయమా లేక ఏదైనా మతలబు ఉందా? ఆయన మీద అటాక్ జరిగితే అందుకు ఆనవాళ్ళేవి ఇప్పటిదాకా ఎందుకు బయటకు రాలేదు? అంతుబట్టని అనుమానాల నేపథ్యంలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాల్సిన అంశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. భార్యాభర్తలు ప్రధానిని అందుకే కలిశారా? మరి వెళ్లిన పని బెడిసి కొట్టిందా? సైఫ్ మీద అటాక్ పై క్లారిటీ ఎందుకు రాలేదు? ఆస్తుల కోసం సైఫ్ అలీ ఖాన్ కోర్టులో వేసిన దావా చాలా కాలంగా నడుస్తోంది. 15,000 కోట్ల ఆస్తులు చేజారిపోవటం ఎంత ఇబ్బందికరమో సైఫ్కు బాగా తెలుసు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికే ముందుకెళ్తోంది. అందుకే ఆస్తికి హక్కుదారైన హమీదుల్లా ఖాన్ పెద్ద కూతురు అబీదా సుల్తాన్ పాకిస్తాన్కు వెళ్లిపోయినందున అది శత్రువులకు చెందిన ప్రాపర్టీ అవుతుందని, రెండవ కూతురు సాజిదా సుల్తాన్ కు హక్కులు సంక్రమించవని అంటోంది. అందువల్ల ఆ ఆస్తులకు సైఫ్ హక్కుదారుడు కాదు అనేది ప్రభుత్వం వాదన. ప్రభుత్వం ఉద్దేశం అర్థమైన తర్వాత ఎవర్ని కలిస్తే పని జరుగుతుందో వారినే కలవాలని సైఫ్ నిర్ణయించుకున్నాడు. అందుకు తాను కాకుండా భార్య కరీనా కపూర్ ను రంగంలోకి దింపాడు అంటున్నారు. పటౌడీల వంశానికి ఇండియాలో ఎంత పెద్ద చరిత్ర ఉందో కపూర్ల వంశానికి అలాంటి పేరే ఉంది. అందుకే తన తాతగారైన రాజ్ కపూర్ శత జయంతిని పురస్కరించుకుని డిసెంబర్లో మోదీని కలిశారు కరీనా దంపతులు. కపూర్ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ రోజు మోదీని కలిసిన వారిలో ఉన్నారు. ఇటు పటౌడీ వంశం నుంచి కూడా అందరూ హాజరయ్యారు. మోదీని వారు నెల రోజుల క్రితం కలిసిన విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. లోగుట్టు కూడా బయటకు రాలేదు. సైఫ్ మీద అటాక్ జరిగిన తర్వాతనే మోదీని కలిసిన అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది అంటే అతిశయోక్తి కాదంటున్నారు. అసలు డొంక ఎక్కడ కదిలింది అంటే సైఫ్ ఆస్తులకు ఓనర్ ఎవరు అనే అంశంపైన భోపాల్ కలెక్టర్ విక్రమ్ సింగ్ పునర్విచారణ చేపట్టడంతో చిక్కుముడి పడింది. స్వతంత్రం వచ్చిన కొత్తలో నమోదయ్యున్న రికార్డులన్నింటినీ పరిశీలించాలని కలెక్టర్ మెలిక పెట్టడమే దీనికి కారణం. ఆనాటి రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అసలైన హక్కుదారులు ఎవరో తేల్చాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు. కలెక్టర్ అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వహించి పనిచేసే బ్యూరోక్రాట్. మధ్యప్రదేశ్లో కానీ కేంద్రంలో కానీ కొలువయున్నది బీజేపీ సర్కారే అనే విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్యాక్రాంతమైన ఆస్తులపై సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, గుజరాత్ వంటి చోట్ల బుల్డోజర్లు నడుస్తున్నాయి. ఒరిజినల్ ల్యాండ్ ఓనర్లు ఎవరో వారిని వెతికి గుర్తించి వారికి భూములు అప్పగించే ప్రణాళికలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భోపాల్ కలెక్టర్ 72 ఏళ్ల నాటి రికార్డులు పరిశీలించేందుకు నిర్ణయం తీసుకోవడంతో సైఫ్ అలీ ఖాన్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయంట. మరోవైపు భోపాల్లోని పటౌడీ ప్యాలెస్, దాని పరిసర భూముల్లో దశాబ్దాలుగా 1,50,000 మంది నివాసం ఉంటున్నారు. వారు మధ్యప్రదేశ్ రాష్ట్ర లీజు చట్టం ప్రకారం కిరాయికి ఉంటున్న వారిగానే పరిగణిస్తామని కలెక్టర్ అంటున్నారు. ఇప్పటిదాకా వారు అద్దెలు చెల్లిస్తున్నారో లేక ఆశ్రయం పొందినవారుగా ఉంటున్నారో మాత్రం తెలియదు. అయితే పటౌడీ ప్యాలెస్ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత వారందర్నీ వెళ్లగొట్టడం ఖాయంగా భావిస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నవారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్న తరుణంలో అసలక్కడ ఎలాంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి వాటికి చెక్ పెట్టడానికే ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటోందా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వాధికారులు పటౌడీ ప్యాలెస్ ఆస్తులను సర్వే చేయటానికి రంగంలోకి దిగుతూ ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇలా ఓనర్షిప్ అనే అంశం సందిగ్ధంలో పడిన తర్వాతనే కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ప్రధానిని కలిసి పలు కీలకమైన అంశాలను చర్చించారని అంటున్నారు. ప్రధానిని కలిసిన తర్వాత అటు కరీనా ఇటు సైఫ్ ఇద్దరూ మోదీ మీద ప్రశంసల వర్షం కురిపించారు. తమకు మోదీ సమయమిస్తారో లేదోనని శంకించామని, అందులోనూ పార్లమెంట్ సమావేశాల నుంచి అలసిపోయి వచ్చే స్థితిలో తమకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో అని తాను భావించారని సైఫ్ గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు ప్రధానిని చూడగానే ఆయన ఈ దేశాన్ని ఎంతో శ్రమకూర్చి నడిపిస్తున్నారని అనిపించిందని, ఆయన పనితీరు గురించి తెలుసుకోవాలనిపించి ఎన్ని గంటలు రెస్ట్ తీసుకుంటారు అని అడిగితే రోజులో 3 గంటలు రెస్ట్ తీసుకుంటారని చెప్పారని సైఫ్ ఆ తర్వాత గుర్తు చేసుకున్నారు.
తమను చూడగానే మోదీ ఎంతో ఆప్యాయంగా ఎంతో ఎనర్జెటిక్ గా పలకరించారని, పటౌడీలకు చెందిన 3 తరాలను కలుసుకుంటానని తాను అనుకున్నట్లు మోదీ వ్యాఖ్యానించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు సైఫ్. సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్, తల్లి షర్మిలా ఠాగూర్ ను మోదీ గుర్తు చేశారని, అదే సందర్భంలో తమ కుమారులైన తైమూర్ అలీఖాన్, జే అలీఖాన్లను గుర్తు చేయటం ఎంతో ఆకట్టుకుందని అన్నారు. ఆయన్ను కలవటం ఎంతో ప్రత్యేకమైన దినంగా చెప్పుకున్నాడు సైఫ్ అలీఖాన్. ఇక కరీనా కపూర్ కూడా మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేసింది. ఆయనతో కలిసిన ఫొటోస్ ను తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేయటం విశేషం. తమ కుమారులను తీసుకుపోలేకపోయినందుకు వారికి తన గుర్తుగా ఓ పేపర్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చారని కరీనా ఎంతో అపురూపంగా చెప్పుకుంది. అది తమ కుమారులకు మోదీ ఇచ్చిన గిఫ్ట్ గా అభివర్ణించుకుంది. ఫోటోలో కపూర్ కుటుంబానికి చెందిన ముఖ్యమైన వారంతా ఉండటం విశేషం. రాజ్ కపూర్ 100ఏళ్ల జయంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీద సెలబ్రేషన్స్ చేయాలని కపూర్ ఫ్యామిలీ నిర్ణయించుకుంది. రాజ్ కపూర్ ను భారతీయ సినిమాలకు షో మ్యాన్ గా చెప్పుకుంటారు. ఆయన పుట్టి 100ఏళ్లైన సందర్భంగా మోదీని కలిసి ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లే సందర్భాన్ని షేర్ చేసుకున్నారు. రాజ్ కపూర్ పుట్టిన డిసెంబర్ 14వ తేదీనే వారు మోదీని కలవటం విశేషం. తన తాతగారైన రాజ్ కపూర్ ను మోదీ ఆదరించినందుకు కరీనా థ్యాంక్స్ చెప్పుకుంది. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ మోదీ మీద అనేక ప్రశంసలు కురిపించారు. కానీ వారి కలయిక వెనుక అసలు ఉద్దేశం భోపాల్లోని పటౌడీ ప్యాలెస్ కహానీయే అన్న వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ముంబైలో సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి తొలుత సంచలనం అనుకున్న అందులోని అనుమానాస్పద అంశాలు కాస్త ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. సైఫ్ మీద కత్తి దాడి జరిగితే ఆ కత్తి ఎక్కడుంది? రక్తపు మరకలు ఏమయ్యాయి? సైఫ్ ఒక్కడే ఎలా వెళ్లాడు? ఆటో డ్రైవర్ ను తానే ఎలా పిలిపించుకున్నాడు? ఆ ఆటో డ్రైవర్ కు ఎంత ఛార్జ్ చెల్లించాడు? అప్పుడు కరీనా ఎక్కడుంది? దాడి జరిగిన 2 గంటల దాకా కరీనా ఎక్కడుంది? సైఫ్ ఇంటి పని మనిషి చెబుతున్నదేంటి? అప్పుడు సైఫ్ ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఇలాంటివన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలు. మరోవైపు సైఫ్ మీద దాడి జరిపిన వ్యక్తి తొలుత విజయ్ దాస్ గా చెప్పుకున్నాడు. కానీ ఆరా తీస్తే అతడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన మొహమ్మద్ షరీఫుల్ అమీన్ ఫకీర్ గా నిర్ధారించారు. అతను గత ఏడాది అక్రమంగా భారత్ లోకి ఎంటర్ అయ్యాడు. విజయ్ దాస్ గా పేరు మార్చుకుని తిరుగుతున్నాడు. దీంతో మొహమ్మద్ షరీఫుల్ లాంటి ఇంకా అనేక మంది అక్రమ వలసదారుల ఆచూకీ తీసే పనిలో పడింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలో జరిగినట్టుగానే ఇప్పుడు ముంబైలో కూడా అలాంటి వారు ఎందరున్నారు అనే కోణంలో నిఘా నడుస్తోంది. మరి అతను దొంగతనానికే వచ్చాడా? ఏం దొంగతనం చేశాడు? ఏం రికవరీ చేశారు అనేది ఇప్పటికైతే క్లారిటీ లేని అంశం. మరోవైపు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ నేపథ్యాన్ని ఓసారి పక్కపక్కన పెట్టి చూస్తే ఆశ్చర్యకరమైన అంశాలు అవగతమవుతాయి. పరస్పరం భిన్నమైన కథనాలు ముందుకొస్తాయి. కరీనా కపూర్ తాత రాజ్ కపూర్ నేటి పాకిస్తాన్లోని పెషావర్లో పుట్టిన వ్యక్తి. ఆయనకు ఆర్య సమాజ్ నేపథ్యం ఉంది. ఆ కాలంలో ఆర్య సమాజ్ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా హిందువుల కోసం ఎంతగా శ్రమించిందో చరిత్రనే సాక్ష్యం. ఇక సైఫ్ అలీ ఖాన్ పటౌడీల పూర్వీకులు నాటి ఆఫ్ఘనిస్తాన్ మూలాలు ఉన్న కుటుంబం. కాలక్రమంలో ఈ దేశంలో స్థిరపడ్డారు. భోపాల్ నవాబులుగా ఎదిగారు. దేశ విభజన జరిగినప్పుడు వారి కుటుంబం భారత్లో కాకుండా పాకిస్తాన్ కు ప్రయారిటీ ఇచ్చింది. కరీనాను పెళ్లి చేసుకున్న తర్వాత వారికి కలిగిన బిడ్డకు తైమూర్ అలీ ఖాన్ అనే పేరు పెట్టుకున్నారు. తైమూర్ అలీ పేరు మీద అప్పట్లో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆ పేరు మార్చుకోవటానికి సైఫ్ ఇష్టపడలేదు. ఈ దేశం మీదకి దండెత్తిన ఓ అరాచక శక్తి తైమూర్. అయితే ఈ నేపథ్యాల విషయంలో కపూర్ కుటుంబంలో ఎవరికీ ఇప్పుడు పెద్దగా పట్టింపులు లేవంటారు బాలీవుడ్ నిపుణులు. అనేక సందర్భాల్లో హిందీ సినిమాలు ఈ దేశానికి, ఈ దేశం గర్వించే హిందూ సాంప్రదాయానికి భిన్నంగా వచ్చినప్పుడు కరీనా కపూర్ ఎక్కడా స్పందించలేదు. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, భావ ప్రకటన కూడా చేయలేకపోతున్నందుకు ఆందోళనగా ఉంది అంటూ ఓ సందర్భంలో బాహాటంగానే వ్యాఖ్యానించాడని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ 2003లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ కేసు 9 ఏళ్లు కొనసాగింది. 2015లో ఆయన చనిపోయిన తర్వాత 4 ఏళ్లకు కేసు విచారణ పూర్తయింది. 6గురికి శిక్ష పడింది. ఆ కేసులో మన్సూర్ అలీ ఖాన్ చనిపోయాడు కనుక బతికిపోయాడంటారు కొందరు. ఇలాంటి తరుణంలో సైఫ్ అలీ ఖాన్ మోదీని కలిసి వచ్చిన తర్వాత తన ఆస్తులకు సంబంధించి మోదీ ఎలాంటి హామీ ఇచ్చి ఉంటారనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. కరీనా అండ్ సైఫ్ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించిన ప్రధాని వారు కోరిన సాయానికి మాట మాత్రంగా సుముఖత వ్యక్తం చేసిన చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోయేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటారన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కేసులో బాలీవుడ్ బాద్షాల కూసాలు కదలటం ఖాయమే అనిపిస్తోంది.